ఇప్పుడు పోలీసుల పనేంది? దొంగలను పట్టుకునుడు, దోపిడీలు కాకుండా చూసుడు, అన్యాయాన్ని ఎదిరించుడు, అక్రమాన్ని ఆపుడు. చాలా ఎక్కువ చెప్తున్నా కదా, కానీ వాళ్ళు చేయవలసిన పని గదే. కొందరు గిట్లనే సిన్సియర్గా ఉంటారు, వాళ్ళకి నా సెల్యూట్. కానీ ఇంకా కొందరు ఏం చేస్తారు, వాళ్ళ దొంగలకు సద్దులు మోస్తారు అని అనకూరి దయచేసి. ఒక పోలీసే దొంగలకు దొంగ అయిపోయిండు, మోసగాళ్లకు మోసగాడు లెక్క మారిపోయిండు. మరి అంత చక్కని పోలీసు ఏడున్నాడో ఎరికేనా? పాండ్రి చెప్తా. గా సక్కదన పోలీసు సైబరాబాద్ సిపి సార్ దగ్గర గన్మెన్ గా పనిచేస్తాడు. పేరు శేఖరు. మరి సిపి కాడ గన్మెన్ అంటే మస్తు స్ట్రిక్ట్గా ఉంటాడు, నియతుగుంటాడు అని అనుకుంటాం కదా. కానీ దొంగల్నే దోసుకున్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయిపోయి 1, 2, 3 అనుకుంటా ఊచలు లెక్క పెడుతుండు. ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లాలో ఒక ఫామ్ హౌస్ లో 4 కర్ణాటకోళ్ళు హవాలా పైసలు మంచుకునే పని పెట్టుకున్నారు. అంతా ఇద్దరు కామాలు ఉదర్ కామాలు ఉదర్ అనుకుంటా దందా చేస్తురట. అంటనే గన్మెన్ శేఖర్ సార్ వాళ్ళ కాడకి వచ్చిండు. మరి గట్ల హవాలా దందా చేసేటోళ్ళు దొరికినప్పుడు అరెస్ట్ చేయాలి, కానీ చేయలే సార్ వారు. వాళ్ళని ఉల్టా బెదరగొట్టి 25 లక్షల రూపాయలు ఎత్తుకపోయిండట. ఇక ఎప్పురి కథ. ఈ పోలీసు దొంగలకే దొంగనేనా కాదా? మరి ఎట్లా దొరికిండంటే దొంగ దందా చేసేటోళ్ళల్లా ఒకరి ఈగో బాగా హట్ అయిపోయినట్టున్నది. నేను దొరికినా మంచిదే, పోలీసు మాత్రం పట్టించుడే కావాలనుకున్నాడట. డైరెక్ట్ పోలీస్ టౌన్కి పోయి గిట్ల సంగతి మేము దొంగ పని చేస్తుంటే పోలీసు వచ్చిండు, మాకంటే పెద్ద గరి దొంగ అయిపోయిండని చెప్పిండట. వెనకషిరి పోలీసులు ఎంక్వైరీ చేసి సాటి పోలీసులు అరెస్ట్ చేసిరు. అదన్నట్టు ముచ్చట. మొత్తానికి దొంగలతో సోపతి పట్టో లేకుంటే దొంగల పనే మంచుకున్నది అనుకున్నాడు, కానీ పోలీసే దొంగ లెక్క మారిండు. అంటే దొంగ పోలీస్ అన్నట్టు.